ఫ్రెండ్స్ రాయన్ ఇప్పుడే కంప్లీట్ చేసి రావడం జరిగింది. గాడిద చేసే పని గాడిదే చేయాలి, గుర్రం చేసే పని గుర్రమే చేయాలి. అదే గాడిద పని గుర్రం చేసింది అనుకో గుర్రం వాల్యూ పోద్ది. అదే గుర్రం పని గాడిద చేసింది అనుకో దానికి కాలిరుతి అనమాట. సో ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అనేటటువంటి ఎందుకు సామెత చెప్పిన అనేటటువంటిది మీకు లాస్ట్లో అర్థమైంది అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అని అంటే మన ధనుష్ అనమాట. ఇప్పటిదాకా ఆయన సొంతంగా ఏ సినిమా తీలా, ఈ సినిమాతో ప్రయోగం చేసిండు. సినిమా బాగోపోయినప్పటికీ ధనుష్ తన సొంత యాక్టింగ్తో సినిమాని గుంజుకొని వచ్చినటువంటి సినిమాలు ఓ కుప్పలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డైరెక్షన్ బాధ్యత తందే, యాక్టింగ్ బాధ్యత తందే. ఈ డైరెక్షన్ బాధ్యత బాగా చేద్దాం అనేటటువంటి దాంతో ఈ సినిమాలో అయితే సరిగ్గా యాక్టింగ్ చేయలేకపోయిండు. ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే అబ్బో వద్దురా బాబు. ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ 10 నిమిషాలు అయితే సినిమా అదిరిపోద్ది అనమాట. చిన్నపిల్లల బ్యాక్డ్రాప్, ఒక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి 3 పిల్లలు, ఒక చెల్లి పుట్టిద్ది అనమాట. ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన పెద్దన్న ధనుష్ అనమాట తమ్ముళ్ళని చెల్లిని ఎలా చూసుకుంటూ అనేటటువంటిది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వేరే ఊరు వెళ్ళటం, అక్కడ ఒక దొర దొరకటం, ఆ దొరని ఎవడో చంపేయటం, వీళ్ళే చంపారు అనేటటువంటిది తెలియటం, నిజంగా వీళ్ళే చంపడం. ఆ తర్వాత యజ్జ సూర్య మెయిన్ విలన్ రావటం, ఏం జరిగింది అనేటటువంటిది లటలట వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ దిక్కుమాలిన స్క్రీన్ ప్లే రా మామ అని చెప్పి నాకైతే అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు మరీ దరిద్రంగా అనిపించింది సందీప్ కిషన్ లవర్ని చూస్తే తన తల్లిలాగా అనిపిస్తుంది అనమాట. అబ్బా అక్కడే నాకు సినిమా మీద సగం విరక్తి పుట్టింది. అదే దరిద్రంలో బాబు ఉంటూ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్. ఇక దండేసి దండం పెట్టబుద్ది అయింది. అసలు ఏమి నచ్చిందని చెప్పి సందీప్ కిషన్ ఇందులో నటించిండు. ఏం ఒప్పుకొని ధనుష్ అన్న ఈ సినిమాని ఇంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ లాగా తీసిండు. ఏమి నచ్చి యజ్జ సూర్య నటించిండు. ఇంకా ప్రకాష్ రాజు గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతారో కూడా తెలియదు. అడ్డదిడ్డంగా ఉంది భయ్య మూవీ. నేను చూసిన వర్స్ట్ సినిమాలో ధనుష్ సినిమాలు ఇది ఖచ్చితంగా నెంబర్ 1 ఉంటుంది అనమాట. మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఏఆర్ రెహమాన్ ఇక తను ఇచ్చిందంటే మినిమం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి దరిద్రంగా ఉంది బీజిఎం. అక్కడక్కడ బాగానే పడుతుందిలే అన్నప్పటికే మళ్ళీ చెడగొట్టడం అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ల్యాగ్ రంబలం. మీరు ఫస్ట్ హాఫ్ను భరించి సినిమా మొత్తం చూసారంటే గ్రేటే. ఇంటర్వెల్కి వచ్చేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వెల్ అయిపోయిందంటే మళ్ళీ అదే దరిద్రంలోకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ అదే వరస్ట్ సీన్లు. ఇంకా సాంగ్స్ ఎందుకు కొత్తనే తెలియదు, ఇంకో పోతనయో తెలియదు. ఇక ప్రతి యాక్టర్ కూడా చాలా దరిద్రంగా నటించిండు. ఇదంతా ఒక ఎత్తు. ఓకే సినిమా ఎలా ఉన్నా కానీ స్క్రీన్ మంచిగా కనపడితే చూడబుద్ది అనమాట. మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్. ఆ చీకట్లో సినిమా తీశారా, మరి కెమెరామ్యాన్లు లైట్ లైట్ కోసం మర్చిపోయారా అనేటటువంటిది అర్థం కాదు. ఎక్కడ కూడా ఇంతంటే ఇంత లైటింగ్ అయితే మనకు కనపడదు అనమాట. మొత్తం చీకట్లో తీసినట్టు ఉంటుంది. అంటే సినిమా అంటే పద్దాలు చీకట్లో ఉంటుందా, ఇదేం ఖైదీ సినిమా కాదు కదా, తెల్లాది కదా, డే అండ్ నైట్ కూడా చూపించాలి కదా అనేటటువంటిది ఉండనే ఉండదు అనమాట. ఇక హీరో చెల్లి గురించి మాట్లాడాలి. అబ్బబ్బబ్బో మా అన్నకి ఏమన్నా అయితే నేను తట్టుకోను, మా చెల్లికి ఏమన్నా అయితే నేను తట్టుకోను. ఇదే లవల లాగ్రంబోలో. ఆ తర్వాత ఇంకా ఈ 3 అన్నదమ్ముల మధ్య ఫైట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత తన చెల్లిని ఎవడో రేపు చేయడం, ఇదంతా కూడా ప్రతి సినిమాలో చూసేదే. అదే తీసేటటువంటి ప్రయత్నం ధనుష్ అయితే తీసిండు. దీనికి మళ్ళీ ఎందుకో రాయన్ అనేటటువంటి పేరు, నేను తీసిన అనేటటువంటి పేరు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మంచి యాక్టర్ ధనుష్, చాలా మంచి హీరో. తన యాక్టింగ్కి నేను వంక పెట్టట్లా, కానీ తన డైరెక్షన్కి అయితే 100% వంక పెడతాను. మీరు సినిమాకి వెళ్ళి నిద్రవాకపోతే నన్ను అడగండి, 100% నిద్రపోతారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అసలు ఉన్నారా లేరని మొత్తం సోయి లేకుండా పడుకున్నారనమాట. ఇక 2-3 షోల్లోనే సినిమా ఆపేస్తారు అని చెప్పి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే నాకు అసలు ఏమాత్రం నచ్చలే. ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా ఇందులో ప్లస్ అనేది లేదు. మొత్తం మైనస్లే, మొత్తం బొక్కలే. ఒకవైపు తమిళ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఆ డైరెక్టర్లు చేస్తుంటే ఏమో ఎక్కడికో తీసుకొచ్చిన భయ్య. అది ఫ్రెండ్స్ ఉంటా. మరి ఓటీటీకి రిలీజ్ అయినా డే కూడా కాదేమో. బాయ్ ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం చేసిన నమస్కారం.